ఈ 2.5 ఏళ్ల కాలంలో మొన్న ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ రావు, కేటీఆర్ చాలా బాగా వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగున్నది. ఇద్దరు బాగా మాట్లాడినారు గవర్నమెంట్ విషయంలో, బాగా కట్టడి చేయగలిగిండ్రు అని ఒక అభిప్రాయం అయితే వచ్చింది. ఇంతవరకు అవును కదా, ప్రజల్లో ఒక గుడ్ ఒపీనియన్ వచ్చింది. అవును. కానీ కింద ఉన్న నాయకులు ఏం కోరుకుంటున్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని నియోజకవర్గంలో మళ్ళా పాత ఇన్ఛార్జీలే మళ్ళా పాత వాళ్ళతోనే ఇది కొంచెం పార్టీలో జరుగుతున్నది. మీరు అన్నారు కాబట్టి చెప్పండి, రాజకీయ మార్పులు చేసుకోవాల్సి ఉంటుందేమో. ఇప్పుడు ఇది రాజకీయ పార్టీ, దిస్ ఈజ్ నాట్ ఏ గవర్నమెంట్ ప్లేస్మెంట్స్ కాదు. అంటే ఇప్పుడు కలెక్టర్కి చీఫ్ సెక్రటరీకి నచ్చకపోతే ఎమ్మటే కలెక్టర్ని తీసుకుపోయి ఇంకో దగ్గర ప్లేస్మెంట్ చేయడం అట్లా ఉండదు. రాజకీయ పార్టీలలో ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరు నాయకులు వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అధినాయకత్వం అనేది దే విల్ అసైన్ ది జాబ్స్ అకార్డింగ్లీ, అవసరం ఉన్న మేరకు అక్కడ ఉన్నటువంటి బాధ్యతల మేరకు ఇస్తూ ఉంటారు. మార్పులు చేర్పులు బట్టి సమయానుకూలంగా జరుగుతాయి తప్పితే అవి ఎట్లా అంటే మీకు ఎరాటిక్గా డిస్రప్టివ్గా జరగవు. అది కొంతమేరకు ఉన్నటువంటి రాజకీయ నాయకత్వానికి ఉండేటువంటి ఒక పరిమితులు, రకరకాల ఈక్వేషన్స్, స్థానిక పరిస్థితులు అన్నీ కలుపుకొని చేస్తూ ఉంటారు. కాబట్టి కొన్నిసార్లు మనం అనుకున్నటువంటి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆల్టర్నేట్ నాయకత్వం ఎక్స్పెక్ట్ చేసినటువంటివి రాజకీయ విశ్లేషకులు ఎక్స్పెక్ట్ చేసిన పద్ధతిలో ఉండకపోవచ్చు. కానీ ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలనుకున్నప్పుడు సరైన పద్ధతిలో ముందుకు పోతుంది తప్పితే తప్పే చేయం కదా. అనుకుంటారు అవి సరైనవి కావు, మళ్ళీ తేలిందేవు న్యాచురల్లీ. కవిత బహుశా ఆమె చెప్పడం వెనుక ఇట్లాంటి పరిణామాలు ఏమన్నా ఉన్నాయేమో అని నాకు అనిపించి అడిగిన. ఇదంతా ఎవరి ఆశ, ఎవరి ఆకాంక్ష, ఎవరి ఆశయం, ఎవరి లక్ష్యం వాళ్ళది. దానికి అనుగుణంగా వాళ్ళు ఒక నెరేటివ్ బిల్డ్ చేసుకుంటూ పోతారు, అంటే వాళ్ళ వాదన బిల్డ్ చేసుకుంటూ పోతారు ప్రజలకి. సో వాళ్ళని నమ్మే పక్షాలను ముందు కన్సాలిడేట్ చేసుకోవడము, తటస్థంగా ఉన్న వాళ్ళని కొంత వాళ్ళ వైపు తిప్పుకోవడము, వేరే పక్షంలో ఉన్న వాళ్ళని తెచ్చుకోవడం కోసం ఒక ఆలోచన క్రియేట్ చేయడము, ఇవన్నీ ఒక సంస్థ నిర్మించినప్పుడు చేసిన పనే కదా. అదే ఆమె చేస్తుంది, చేస్తే వారి ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉంటారు. బహుశా ఒక విషయంలో బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు సెలబ్రేషన్ చేసుకోవాల్సింది. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు ఈ 7 ఏళ్లుగా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ అవినీతి అని మాట్లాడినారు. ఒక నరేషన్ బిల్డప్ అయింది. మొన్న అసెంబ్లీ సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బాగా ఇష్యూ చేశారు కదా. అవును, అంటే మీరు ఆ వ్యక్తిని టార్గెట్ చేయడం వెనుక ఉద్దేశం ఏమిటి? ఆ విషయంలో మీరు డిఫెన్స్ వేసారు కాంగ్రెస్, అందులో డౌట్ లేదు. వ్యక్తి ఏముందండి, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క కుటుంబానికి చెందిన సంస్థలు ఈ ఇల్లీగల్ మైనింగ్కి పాల్పడుతున్నాయని చెప్పినాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ప్లేస్లో ఇంకో మంత్రి గారి కుటుంబం ఇల్లీగల్ మైనింగ్ చేస్తే కూడా చెప్తాం. సివిల్ సప్లైస్లో కుంభకోణం జరిగిందనే విషయాన్ని చెప్పినాం. నిన్న ప్రశాంత్ రెడ్డి గారు హ్యామ్ రోడ్లకు సంబంధించి కూడా ఏదో అవకతవకలు కూడా వారు కూడా నిన్న బయటకు వచ్చి చెప్పినారు. ఇట్లా అనేక అంశాల మీద ఎక్కడెక్కడైతే ఇసుకకు సంబంధించినటువంటి ఒక సరఫరాలో ఉండేటువంటి ఇబ్బందులు, చాలా విషయాలు మొన్న మధ్య నేను మీకు కూడా చెప్పినాను. బంకర్ బెడ్స్, విద్యాశాఖలో బంకర్ బెడ్స్ కొనే దాంట్లో కూడా పోయిన ప్రభుత్వం 15,000 కొంటే ఇప్పుడు 36,000 కొంటున్నారు. 100 కోట్ల నష్టం జరుగుతుంది ప్రభుత్వానికి. స్థానికంగా ఉండేటటువంటి చిన్న పరిశ్రమదారులకు ఇవ్వకుండా ఎవరో ఢిల్లీ వాళ్ళకి ఇస్తున్నారు, టెండర్లకు అర్హతలు వాళ్ళకి ఇస్తున్నారు. ఇట్లా అనేక అంశాల గురించి మేము చెప్తూ వస్తున్నాం. అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉండడం అనేది యాదృచ్ఛికం. ఆయనకు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, అంటే బేసికలీ ఇప్పుడు ఆయన డైరెక్టర్గా టెక్నికల్గా ఉండకపోవచ్చు, కానీ అల్టిమేట్ ఇట్ బిలాంగ్స్ టు హిమ్. అందరికీ తెలుసు వారు ఎంత కడుతున్నారో మనకు తెలియదు. కానీ ఆ మైనింగ్ అనేది నిబంధనలకు విరుద్ధంగా ఉందనే విషయాన్ని, ఆ ఒట్టినాగులపల్లిలో ఉన్నటువంటి ల్యాండ్ విషయంలో ఉన్నటువంటి డిస్ప్యూట్స్, దాంట్లో ఏదో మంత్రి గారి కుటుంబం ఆడ స్థానికులను కొద్దిగా ఒత్తిడి గురి చేసింది వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఎవరి వాదన వాళ్ళది ఉంటుంది. రాజకీయాల్లో ఇవాళ మనం ఒక వాదన చేస్తే రేపు ప్రతివాదన వస్తుంది. నిగ్గు తేల్చాల్సినటువంటి ఒక బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని. అందుకే హౌస్ కమిటీ ఏమైంది అని అన్నాము. వాళ్ళు వేయడానికి పోమే సిబిసిఐడి చేస్తామని చెప్పినారు. మీకు సిబిసిఐడి గొప్ప అయితే హౌస్ కమిటీ మంచిగా ఉంటుందని మేము చెప్పినాము. మరి వాళ్ళకు నిజంగా మంత్రి క్లీన్ ఉన్నాడు, ఇబ్బందులు ఏం లేవు అనుకుంటే హౌస్ కమిటీ వేయాలి. ఎప్పుడైతే హౌస్ కమిటీ వేయలేదో దే ఆర్ ఇన్ డిఫెన్స్ కదా. వ్యక్తిగతంగా ఎవరైనా టార్గెట్ చేస్తే దాంట్లో నిజం లేకపోతే మేమే అబాస్ పాలవుతాం కదా. మరి కానీ ఇప్పుడు మీరు భవన్కు వచ్చిన కార్యకర్తలు లేదా మీరు పబ్లిక్లో తిరుగుతున్నారు కదా, ఈ 2.5 ఏళ్ల కాలంలో నిజంగా నేను మళ్ళీ అడుగుతున్నా ప్రశ్న, ఈ 2.5 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ నాయకులకు ఎన్నికల ముందు వీళ్ళు రివ్యూలలో అక్కడక్కడ అన్నారు కదా, అవి ఫిలప్ అయినాయి? నాకు అర్థం కాదు, మళ్ళీ చెప్పండి. వీళ్ళు నాయకుల అంతరం ఉన్నది, 2వ శ్రేణి 3వ శ్రేణి నాయకులకు, పెద్ద నాయకులకు, మంత్రులు ఎవరైతే 2-3 పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి మధ్య అంతరం ఉన్నది, వాళ్ళ మాటలు వినట్లేదు, వాళ్ళ సూచనలు తీసుకోవట్లేదు ఒక చర్చ జరిగింది అప్పట్లో. ఇప్పుడే అదేమన్నా ఫిలప్ అయ్యింది? బేసికల్లీ పొలిటికల్ పార్టీ ప్రాసెస్ అనేది ఒక రెగ్యులర్ యాక్టివిటీ, నిరంతర ప్రక్రియ. దాంట్లో నాయకత్వం యొక్క లక్ష్యాలు, పార్టీ లక్ష్యాలని ఉన్నత నాయకత్వం నుంచి కార్యకర్త వరకు దాన్ని ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటాం.
దానికి అనుగుణంగానే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. నాయకుల మధ్యలో ఉండే అంతరాన్ని అనుకోండి, లేకపోతే కమ్యూనికేషన్ గ్యాప్స్ అనుకోండి, ఎంత పెద్ద వ్యవస్థలోనైనా చిన్నాచితగా ఉంటాయి. దాన్ని నిరంతరం ఫిల్ చేసుకుంటూ వస్తుంటాం తప్పితే అది పెద్ద అంటే బాగా ఏదో పార్టీని నష్టపరిచేంత చర్చ ఎప్పుడూ లేదు. అది నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే జనరల్గా మనకు వాస్తవం డైజెస్ట్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, వాస్తవాలు వినడానికి కూడా ఇబ్బంది ఉంటాయి. కానీ ఇది ఫ్యాక్ట్ ఇది. ఎందుకంటే నేను ఊర్లలో ఈ మధ్య బాగా తిరుగుతున్నా, నేను వాళ్ళు మాట్లాడినా కాబట్టి చెప్తున్నా నేను. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయం మీరు ఒక జర్నలిస్ట్గా మీరు అడిగేది ఒక రాజకీయ పార్టీగా ఉన్నటువంటి ఆడున్న అంతరాల్లో ఇబ్బందుల గురించి మీరు మాట్లాడుతున్నారు. వాట్ ఐ అండర్స్టూడ్, నా పర్స్పెక్టివ్ నుంచి నేను చూసింది ఏంటంటే ఇది రెగ్యులర్గా ఉండే ప్రాసెస్. చిన్న చిన్న ఇష్యూస్ వస్తుంటాయి, దాన్ని అధిష్టానం అడ్రస్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఇట్స్ పొలిటికల్ సిస్టమ్ కదా, ఇట్స్ వాలంటరీ సిస్టమ్ బేసికల్లీ. దాంట్లో రకరకాల బాధ్యతలు రకరకాల వ్యక్తులకు ఉంటాయి. వాళ్ళ యొక్క ఎఫిషియన్సీని బట్టి పని నడుస్తూ ఉంటుంది. ఎక్కడైనా గ్యాప్ ఉంటే నాయకత్వం దృష్టికి పోతే ఫీల్ చేసుకుంటూ పోతుంటారు. రోజు ప్రత్యేక చర్చలు ఏమి ఉంటాయి దాని మీద. అల్టిమేట్లీ ప్రజా సమస్యలు, ప్రజల కోణం నుంచి ఉండేటటువంటి ఒక ఇష్యూస్, ఆ దృష్టి, ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతలు, ఈ పని చేస్తూనే ఉంటాం అన్ని స్థాయిలో. బహుశా నాకు అనిపించింది 2.5 ఏళ్లలో 7.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కంట్రోల్ చేయలేకపోయిండ్రు. మొన్న ఈ మధ్య 15 రోజుల నుంచి దిగ్విజయంగా మీరు దాన్ని బ్రేక్ చేయగలిగారు. ఇప్పుడు ప్రధానికి ఒక సమయం వస్తుంది అంటారు కదా. ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్న రోజుల చాలా సంయమనం పాటించినాం. నేను నిజంగా చెప్తున్నా మీకు ఓపెన్గా, కేసీఆర్ గారు కాబట్టి అంత ఓపిక్గా వారిని వ్యక్తిగతంగా నిందించినా, ఎటు పడితే అటు మాట్లాడినా, సోషల్ మీడియాలలో యూట్యూబ్లు పెట్టుకున్న వాళ్ళు వీళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతోటి రాజకీయ నాయకత్వం మీద విమర్శలు చేయొచ్చు అనేటువంటి ఒక దాంతో ఎంత మాట్లాడినా ఆయన వారు కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేసినారు. లేకపోతే దాన్ని పోంతి ఏమున్నతి అన్నట్టు ఒక పద్ధతిగా ఉన్నారు. అక్కడక్కడెక్కడన్నా మరీ మితిమీరితే ఏమైనా పోలీస్ యాక్షన్ ఏమన్నా జరిగిందో తెలియదు, కానీ 99% ఓపిక పడినట్టే నా దృష్టిలో. అయితే ఈ 2.5 సంవత్సరాలు కూడా కాళేశ్వరం గురించి కానీ మరొకటి కానీ వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తే కూడా ఇటు కేసీఆర్ గారు కానీ ఇటు కేటీఆర్ గారు కానీ కొంతమంది మా మంత్రులు, ఇటు సబితా రెడ్డి గారు, మిగతా వాళ్ళు, వీళ్ళందరిని ఎంత వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా ఓపెన్గా చాలా ఉపయోగపడుతున్నారు. ఇవాళ కొన్ని స్థాయిలలో అది కాంగ్రెస్ మీద కూడా ఇవాళ నీవు నేర్పిన విద్య నీరజాక్షలాగా వాళ్ళకు కూడా దడతా ఉంది. అల్టిమేట్లీ ఏంటంటే ఇవన్నీ ప్రజల దృష్టికి ఇవాళ కరెక్ట్గా అర్థమవుతూ ఉన్నాయి. కొంత మేరకు మీరు ఏం మాట్లాడినా మంచిదే, నన్ను ఎవరైనా తిట్టినా మంచిదే, కానీ కొంతమంది యూట్యూబర్లు కావచ్చు, కొంతమంది నాయకులం కావచ్చు, ఇక మనం ఇష్టారీతిన మాట్లాడడం అనేది ఒకటి బాగా అయిపోయింది. ఇటు ఏ స్థాయిలో మాట్లాడినా ముఖ్యమంత్రులను పట్టుకొని అరే తురే అని మాట్లాడుకోవడమో, లేకపోతే ఎంత పెద్ద నాయకుడినైనా కానీ వ్యక్తిత్వంగా బాడీ షేమింగ్ చేయడమో, పర్సనల్గా మాట్లాడుకోవడమో, ఇది మంచి సంస్కృతి అయితే కాదు. అది మనం మాట్లాడపోవడం మంచిది. ఏ స్థాయిలో ఉన్నా కానీ అవాయిడ్ చేస్తే మంచిది. ఇప్పుడు ఏదో చట్టం పట్టుకొచ్చినామంటున్నారు, ఆ చట్టం ఏమో మరీ అధ్వానం కనబడతాం. ఈ మాటలు అనలేరు. మరి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు నిన్న ఒక అంశం వచ్చింది, ఒక ల్యాండ్ ఇష్యూ వచ్చింది, క్యాబినెట్ ప్రొసీడింగ్ లేకుండా ఎట్లా ఇస్తారండి అని నేను అంట. అది నాకు హక్కున హక్కు. ఎట్లా ఇచ్చినవరా నువ్వు అంటే అది పద్ధతి కాదు కదా. ప్రశ్నించడం నా హక్కు, తూలనాడడం నా హక్కు కాదు, తిట్టడం నా హక్కు కాదు. అది మనం రిలీజ్ అయితే మంచిదని నా ఉద్దేశం. అదే కొత్త చట్టం వస్తే మరి జాగ్రత్తగా, నేనేమన్నా చట్టం వస్తే కూడా ఇప్పుడు ఆల్రెడీ మనకు లేవా, భారత న్యాయ సంహితలో లేవా, ఉన్న చట్టాలను స్ట్రెంగ్తన్ చేసుకొని ఫెయిర్ ఇంప్లిమెంటేషన్కి పోయే బదులు ఇలా పార్లల్ నెట్వర్క్ మన ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చిండ్రు. అది ఎంత మేరకు రేపు పొద్దున సెలెక్ట్ కమిటీ పోయింది, చాలా సంవత్సరాల తర్వాత ఒక సెలెక్ట్ కమిటీకి వచ్చాడు, బిల్లు స్క్రూటినీ పోయింది అంటున్నారు. దాంట్లోనే వాస్తవాలు గమనిస్తారని నా ఉద్దేశం. అది అవసరం లేని చట్టం నాకు తెలిసేది, ఇక్కడ లేనితోటి నెత్తిన పెట్టుకోవడమే. ఆల్రెడీ ఉన్నటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి యొక్క ప్రొవిజన్స్ని స్ట్రెంగ్తన్ చేసి ఫెయిర్ ఇంప్లిమెంటేషన్ చేస్తే ఈ పెద్ద కొత్త ముచ్చట అక్కర్లేదు.